ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి గత సోమవారం నేను క్యాంపస్ నుంచి నేను బయటికి వెళ్ళడం జరిగింది. సో దేవుని పరిచర్య కొరకు. సో ఈ వారం రోజులంతా కూడా దేవుని పరిచర్యలో వాడబడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సో పాలకొల్లులో జరిగినటువంటి ఇష్యూని బట్టి మరి ఆ విషయంపై నేను స్పందించాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, సో అనేక మంది నన్ను ప్రేమిస్తున్నవారు, నన్ను అభిమానించేవారు, నన్ను ప్రోత్సహించేవారు అనేక మంది నాకు కాల్స్ చేశారు. మీ అందరికీ కూడా నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ గురించే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో నా కొరకు అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవ ప్రపంచానికి పాలకొల్లులో జరిగిన నిజాలు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమా, చూడండి, పాలకొల్లులో గత నెల రోజుల నుంచి నేను మీటింగ్ పెట్టాలనొక సదుద్దేశంతో అక్కడ ఒక యవనస్తుడు హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు తను చనిపోవాలన్న ఒక ఆలోచనతో ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డని దర్శించినప్పుడు తను మారు మనసు పొంది అద్భుతమైనటువంటి రీతిలో రక్షణలోకి వచ్చాడు. ఆ బాబు పేరు రామ్ ప్రసాద్. సో ఆ బాబు మారు మనసు పొంది, అన్నా మీరు మా పాలకొల్లులో రావాలన్నా, సో మా పాలకొల్లులో నాలాంటి వాళ్ళు అనేక మంది యవనస్తులు ఉన్నారన్నా, మీరు వస్తే అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళు కూడా మారుతారన్నా, ఒక్కసారి రండన్నా, ఫస్ట్ సారికి నేను ముందుండి నడిపిస్తానన్నా అని చెప్పి ఆ అబ్బాయి ఆ మీటింగ్ కోసం ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఒక యవనస్తుడు, ఒక 22 నుంచి 23 సంవత్సరాలు కలిగినటువంటి ఈ రామ్ ప్రసాద్ అన్న ఒక తమ్ముడు, చెంచినాడుకు చెందినటువంటి పాలకొల్లు చెంచినాడుకు చెందినటువంటి ఈ తమ్ముడు ఎంతో ప్రయాసపడ్డాడు. ఈ ప్రయాసపడినటువంటి ఆ తమ్ముడు ఆ తమ్ముడి కోసం దేవుని భారాన్ని చేత పట్టుకొని 1 మంత్ నుంచి నేను అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను. 1 మంత్ నుంచి అలాంటి యవనస్తుల కోసం నేను ప్రయాసపడుతూ ఉన్నాను. సో రేపు మీటింగ్ ఉంది అనంగా నేను అమలాపురం నుంచి పాలకొల్లు నైట్ 10 గంటల వరకు రీచ్ అయిన 10:30 ఆ మధ్యలో నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా మేము పాస్టర్స్ అందరం ఇక్కడ హాల్ దగ్గర కూడుకున్నాము, సో మీరు రావాలి అన్నట్టుగా మాట్లాడారు. అదేంటి సార్ ఇంత నైట్ దేనికండి? సరే రేపు మార్నింగ్ మాట్లాడదామని నేను చెప్పాను. లేదండి, మీరు రాకపోతే రేపు మీటింగ్ పెట్టడానికి వీలు లేదు, ఇప్పుడు రావాలి, ఎట్టి పరిస్థితులలో మీరు ఇప్పుడు రావాలి అంటే, లేదండి రాత్రికాల సమయంలో నేను రాలేను అని చెప్పాను. సో అంత నైట్ అంత నైట్ పిలవాల్సినటువంటి దాంట్లో అంతర్యం ఏముందో నాకేం అర్థం కావలేదు. సో అంత నైటు అక్కడికి వెళ్ళి నేను చెప్పాను, సార్ మీ ఇంటికైతే వస్తాను, మీ ఇంటికైతే నేను వస్తాను, అక్కడ హాల్ దగ్గరికి అయితే నేను రాలేను, ఎందుకంటే రోజులు కూడా బాగాలేవు కదా సార్. సో నేను మీ ఇంటికైతే తప్పకుండా వస్తాను సార్, అక్కడికైతే నేను రాలేను, మీ కొడుకు లాంటి వాడిని సార్ అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ఫుల్గా మాట్లాడాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, అక్కడ గుంపుగా ఉండడం ద్వారా గలిబిలి జరుగుతుందండి. సో మళ్ళీ దేవుని నామానికి అవమానకరంగా విలేకరులు రావడం, వాళ్ళు రావడం, వీళ్ళు రావడం, ఇదంతా ఎందుకు సార్, మీ ఇంటికి నేను వస్తాను సార్ అని కూడా చెప్పాను. ఇంటికి ఏం అవసరం లేదని చెప్పేసి అన్నారు. కనుక అంత రాత్రి పూట నన్ను పిలవడంలో అంతర్యం ఏముందనేది నాకేం అర్థం కాలేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి నా పరిచర్య తరపున నా హృదయపూర్వకంగా మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఈ కాల్ రికార్డ్ పాలకొల్లు పాస్టర్ ఫెలోషిప్ వాళ్ళతో నేను మాట్లాడినటువంటి కాల్ రికార్డులో ఒక్కసారి ఈ కాల్ రికార్డ్ వినండి. అందరూ ఇక్కడే ఉన్నారండి, నేను ఇక్కడికి వచ్చాను క్లబ్ దగ్గరికి. ఓకే, మీరు వస్తారా? మాట్లాడదామండి. ఇప్పుడు అక్కడికి వచ్చి ఇంత టైం ఎందుకండి? 10 అవుతుంది నైట్ టైము. అవునండి, 10 గంటలకు ఏం మాట్లాడతామండి నైట్? మరి ఎప్పుడు మాట్లాడతారు? రేపు మాట్లాడతానండి. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? నైట్ కదండి, నైట్ దేనికి? సరే అడవిలో లేం కదా మనం. ఏమి కరెక్టే అండి, నైట్ కరెక్ట్ కాదండి మాట్లాడడము. సరే అయితే ఓకేనండి. అయితే మీరు రేపు పొద్దున అయితే ప్రార్థన పెట్టడం అయితే కుదరదండి. ప్రార్థన పెట్టడానికి అయితే అవకాశం లేదు. దానికోసం అని చెప్పాను. మళ్ళీ ఒకసారి అందరితో నేను కూడా మాట్లాడాను.
మీ స్పీకర్ పెట్టి వీళ్ళందరూ ఎక్కడే ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడితే మాట్లాడండి. చూడండి, నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. నేను 300 కిలోమీటర్ల నుంచి వచ్చాను. సో అంతా పబ్లిసిటీ చేశాను. సో రేపు జనాలు వస్తారు. సో నేను ఇప్పుడు మీరు ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు నాకు ఏదైనా చెప్పినా సరే, నేను వెనక్కి తగ్గిపోయి నేను రావట్లేదండి ఇలా అని నేను చెప్పేసేవాడిని. మీరు ఇప్పటికిప్పుడు వచ్చి సో మీటింగ్ ఆపేసేయండి అని చెప్పేసేస్తే ఇక మీరు ఆత్మ పరిశీలన చేసేసుకోవాలి. సో నన్ను ఇబ్బంది పెడితే మీరు అంటే మీకు కరెక్ట్ అనిపిస్తుందండి? ఒక్కసారి ఆలోచించండి. మీ మాట చొప్పున నేను నెక్స్ట్ మంత్ నుంచి ఆపేస్తానంటున్నాను కదా. సో ఇప్పుడు రేపు జనాలు వస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం చెప్తారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవునండి. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు అది కాదండి. వినండి పాస్టర్ గారు వినండి. ఇప్పుడు రేపు నేను అక్కడికి వస్తాను. సో మీరు వస్తారు, మాట పెరుగుతుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి వీడియోలు తీసుకోవడము, క్రైస్తవులు కొట్టుకుంటున్నారని చెప్పేసి ఎందుకండి ఇదంతా? వద్దని మీకు ముందు చెప్తున్నాను. మరి అందుకని అండి ఇప్పుడు తెలిసిన తర్వాత అవునండి. ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్ ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ గారు అంటున్నారు. ఇప్పుడు మీకున్న సేవా అనుభవం నాకు లేదు. ఎందుకంటే నాకు 30 సంవత్సరాలు, మీ కొడుకు లాంటి వయసు నాది. సో నేనేమంటున్నానంటే ఇప్పటికిప్పుడు బంద్ చేసుకోవడం అంటే అది కుదురుతుందండి? ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రెసిడెంట్ గారు సార్, పాస్టర్ గారు వినండి. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఆఫ్ చేయమనడం అనేది అది ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు నాకు చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి నేను పెట్టను. ఎందుకంటే మీరంటే గౌరవం నాకు. సేవకులు అంటే నాకు అభిమానం. కాబట్టి మిమ్మల్ని నేను అంతా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, దయచేసి. ఎందుకంటే నేను పాలకొల్లో పెడితే ఇటువంటిది ఉంటుందని మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు విలేజ్ లో పాంప్లెట్లు పంచారు. అసలు మీరు టౌన్ లో ఉంటే సార్ వినండి, మేము గత వారంలోనే మేము ఖచ్చితంగా సార్ వినండి సార్. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఇప్పుడు అంజూరపు చెట్టు ఆయన పెడుతున్నారు, చిక్క మిస్సాక్ గారు పెడుతున్నారు, ఆ ఎబినేజర్ గారు పెడుతున్నారు. వీళ్ళందరూ పెడుతున్న విషయం నాకు తెలియదా సార్? సిటీలో పంచితే ఇట్లా అవుతుంది అని చెప్పేసి అనడం ఏంటి సార్? రేపు మీటింగ్ జరిగితే మాత్రం మీరు అన్నట్టు ఇది గందరగోళం అవుతుంది కాబట్టి మీరు ఆపేయండి. సార్ కొడతారా సార్? చంపుతారా సార్? మిమ్మల్ని ఎందుకు చంపుతా? మరి గందరగోళం అంటే ఏంటి సార్? మీరు అన్ని ఇందాక మీరే చెప్పారు కదా, మీడియా వాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలుస్తుంది, మీరే చెప్పారు. అది అండి నేను ఏమని చెప్తున్నాను, దేవుని ప్రేమ అండి. మనం సహోదరులంగా ఉండాలి. మనం ఫైట్ చేయాలి. అంటే మనము ఫైట్ చేయాల్సింది మనోళ్ళం కాదు సార్. ఇప్పుడు చర్చిలు కూలగొట్టినప్పుడు ప్రేమకి సంబంధం లేదు సార్. అదే సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, హలో సార్, ఇప్పుడు మాట్లాడితే సార్ రేపు కాకపోతే ఇంకోసారి మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటది, కానీ మీరు ఇప్పుడు రావట్లేదు కాబట్టి రేపు సార్ వినండి సార్, నేను మీ ఇంటికి వస్తానని చెప్పాను సార్. నేను సార్ మీరు వినండి, మొత్తం 3 మండలాల పాస్టర్ల ఫెలోషిప్స్ వినండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు అక్కడ అందరూ ఒకే మాట మీద ఉన్నామండి సార్, వద్దనే అనుకుంటున్నాం మేము. నేను అది కాదండి, నేను అనేది అలా కాదు. మీరు ఎక్కడైనా పిలవండి, అక్కడ తప్ప ఎక్కడికైనా పిలవండి సార్, నేను వస్తాను. మిమ్మల్ని అందరినీ నేను గౌరవిస్తాను. నేనేం గొప్పవాడిని కాదు సార్. 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను ఎన్నో కష్టాలు పడి స్థితికి వచ్చాను. అక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా చేస్తా ఉంటే 300 కిలోమీటర్లు వచ్చినా 30,000 కిలోమీటర్ నుంచి వచ్చినా ఇక్కడ ప్రార్థన పెట్టడానికి అయితే అవకాశం 100కి 200% లేదు. వాళ్ళు నాకు పదే చెప్పే విషయం ఏంటిదంటే, నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకొని పాలకొల్లుకు వచ్చావు అంటే, సభలు పెట్టాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలి అండి. అనేక మంది అనేకమైన ప్రాంతాలలో మీటింగ్స్ పెడుతున్నారు, వాళ్ళ పర్మిషన్తోనే వస్తున్నారా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజు రాత్రి చాలా విధ్వంసం సృష్టించారు వాళ్ళు. అంటే నేను ప్రకటించేది క్రీస్తుని కాదా అండి? నేను ప్రకటించేది క్రీస్తుని కాదా? ఎందుకని నా పైన అంత వివక్ష? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ ఫంక్షన్ హాల్లో సో మన పరిచారకులు, మన పిల్లలు, నేను చిన్నప్పటి నుంచి పెంచినటువంటి అనాథ బిడ్డలు, వాళ్ళు
చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు కెమెరామ్యాన్స్గా, ఎడిటర్స్గా, వీడియోలు తీసే పిల్లలుగా, పరిచారకులుగా నాకు అండగా ఉంటున్నారు. ఆ బిడ్డల్ని అర్ధరాత్రి దౌర్జన్యంగా మీరు బయటికి వెళ్తారా లేదా, మిమ్మల్ని నెట్టేయాలా బయటికి, మీ వెహికల్స్ బయటికి తీయండి అని అర్ధరాత్రి భోజనం చేస్తున్నటువంటి పిల్లలు, అమలాపురం నుంచి అలసిపోయి వచ్చారు పిల్లలు. అలసిపోయారు, రోజంతా కష్టపడి ఉన్నారు, అలసిపోయి కొంతమంది పడుకున్నారు, కొంతమంది భోజనం చేస్తున్నారు. అటువంటి అలసిపోయినటువంటి పిల్లల్ని మీరు బయటికి వెళ్తారా లేదా, నడువు లేదా తీసి బయటికి వేస్తాం. ఒక ఆయన వచ్చి అంటాడంట, రే మేము మంచోళ్ళం కాదని చెప్పేసి అంటాడంట. సో వాళ్ళని ఏ విధంగా బెదిరించారో ఒక్కసారి ఈ వీడియో రూపంలో మీరు చూడండి. మాటలన్నీ అది వ్యాన్ బయట కొడుకొచ్చి అభ్యంతరం పెట్టాం. వ్యాన్ బయట పెట్టిన పక్షంలో అటువంటి మీరు కూడా బయటకు వచ్చేసిందే, అది మీరిద్దరు చెడిపోతారు. ఆ మాట దయించి వ్యాన్ బయట పెట్టకూడదు ఆలోచిస్తే కనుక కూర్చో. ఇక్కడ నోటీసు కార్యక్రమం జరుగుతుంది. వచ్చాడు బయటకు వచ్చాడు. మీరు వేల పెట్టడానికి ఎందుకు ఎంత సబ్ చేస్తున్నారు? మీరు చెప్పాలి కారణం దోసేద్దామండి, దోసేద్దాం డ్రైవర్ డ్రైవర్మే రండి, అది కూడా పెడతానండి. లేదా బయటకు వచ్చి అది చేయడం అదే నా బాధ. తాళం వాడు బయటికి పోయింది, మీ ముందే నేను ఫోన్ చేశాను ఆఫీసర్, అది ఎత్తట్లేదు. ఆ తాళం నా దగ్గర నేనే పెడతాను. 1 సార్లు చెప్తున్నాము. ఒక ఫోన్ కొడితే బయట ఫోన్ మంది వస్తాడు. ఇప్పుడు మా స్థానాలు పరిశీలించే స్థితిలో మీరు ఉండొద్దు. అర్జెంటుగా వ్యాన్ తీసి బయట పెట్టమని చెప్పుకోము అన్న ప్రైజ్లేదన్న. అన్నల్ది పెట్టేసుకున్నారు, మందే పెట్టాలి. ఎవరు చెప్తారు, ఎవరున్నారు తాళాలే. వద్దు అని అక్కడి నుంచి ఫోన్ వచ్చినాయి. వాడు గైరాజయ్యాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఇక్కడే పడుకుంటారు. వేల బయట సామాన్లు మేము అక్కడే ఉంటాం, మీరు ఇంకా లోపల ఉండమంటున్నాం. మేము అక్కడ ఉంటాం, మేము బయట ఉంటాం, మేము బయట దోమలో ఉంటాం, మీరు పడుకోమంటాం. ఇక్కడ రండి, బయట పెట్టించండి. కాబట్టి అందరూ బయటకు వచ్చింది. వచ్చేస్తారా అది కేసు పెట్టారంట, వస్తారంట, అబ్దుల్ అందరూ పెట్టుకుంటారు. ఓకే ఓకే రమ్మని అరే
అదే నువ్వు బయటకు వచ్చేది ఇదే చచ్చి బండి అంట తెలిసి మాకు. అదే చచ్చి బండి అన్నది చచ్చి బండి తలాగేసాడు లేదా నాగేసి కావాలంటే చెప్తాను కదా. చూడండి, ఇప్పుడు మేము మంచిగా చెప్తున్నాం, మా తర్వాత రౌడీ షీటర్లు వస్తారు, చాలా జాగ్రత్త అని పిల్లల్ని బెదిరించి బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫుట్పాత్ మీద పిల్లలు పడుకున్నారండి. వీడియోలు తీసే పిల్లలు, పరిచర్య చేయడానికి వచ్చిన పిల్లలు మా పిల్లలండి. నేను నడిపే అనాథ శరణాలయం బిడ్డలు వాళ్ళు, నా పిల్లలు, నేను పెంచుకున్న బిడ్డలు. ఆ పిల్లల్ని, నేను పెంచుకున్నటువంటి బిడ్డల్ని ఫుట్పాత్ మీద ఏ విధంగా పడుకోబెట్టారో ఒక్కసారి చూడండి. ఒక్కరికి ఓపిక లేదు, వాళ్ళు ఫుట్పాత్ మీద పడుకొని అంత దారుణంగా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారు కదండి, నైట్ అంతా ఫుట్పాత్ మీద పడుకున్నారు, నైట్ అంతా దోమలల్లో పడుకున్నారు. ఆ పసి హృదయాలండి. ఎవరైతే బయటికి దౌర్జన్యంగా ఎల్లగొట్టారో వీళ్ళకు పిల్లలు లేరా అండి? ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళకి పిల్లలు లేరా? ఆ పిల్లల్ని ఫుట్పాత్ మీద పడుకోబెడితే దోమలల్లో ఆ బిడ్డలు ఎంత వేదన పడుంటారో ఒక్కసారి క్రైస్తవ సమాజమా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. సేవకులారా, పరిచారకులారా, ప్రతి ఒక్కరికి నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఇంత టార్చర్ పెట్టాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ప్రార్థన విషయంలో ఇంత ఆటంకమా? నేను ప్రతి వారం స్టార్ట్ చేయడానికి పోయాను అక్కడికి. ప్రార్థన విషయంలో దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళిన పిల్లలను ఇంత చిత్రహింసలు పెట్టారంటే, ఇప్పుడు వాళ్ళు నాతో మాట్లాడారు, అంటే వాళ్ళు ఒక వీడియో పెట్టారు, నా పిల్లలు చూపెట్టారు, మేము అసలు చిత్రహింసలు పెట్టామని, మా మీద అబద్ధపు మాటలు పలుకుతున్నాడు పాస్టర్ అమ్మతేజ గారు అని. ఆ పాస్టర్ అమ్మతేజ గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మీ అందరికీ నా రెండు చేతులెత్తి బ్రతిలాడుతున్నా, ఒక్కసారి ఈ పిల్లలు, ఇంత చిన్న పిల్లలు, వీళ్ళని బయటికి వెళ్ళగొట్టడము కనబడట్లేదండి మీకు? వీళ్ళను బయటికి వెళ్ళగొట్టడము, వీళ్ళని ఫుట్పాత్ మీద పడుకోబెట్టడము, వీళ్ళు దోమలల్లో ఉండడము మీ అందరికీ, నన్ను విమర్శించే వారికి కూడా కనపడుతుందో లేదో ఒక్కసారి చూడండి ప్రియ దేవుని జనాంగమా. ఇప్పుడు ఈ వీడియోలో కనబడుతున్న వాళ్ళు, ఈ వీడియోలో బెదిరిస్తున్నటువంటి వాళ్ళు పాలకొల్లు ప్రజలారా, పాలకొల్లు క్రైస్తవ సమాజమా, వీళ్ళు పాస్టర్సా కాదా? ఒక్కసారి వీళ్ళు పాలకొల్లులో ఉన్న వాళ్ళేనా? వీళ్ళు మా పిల్లల్ని బెదిరిస్తున్నారా లేదా? ఈ ఒక్కసారి ఈ వీడియోలో మీరు చూడండి, దయచేసి గమనించండి. ఈ పాస్టర్స్ అందరూ ఏ విధంగా బెదిరిస్తున్నారో చూడండి. సార్ మాకేం తెలియదు సార్, మా డాడీకి తెలుసు సార్. డాడీనా? ఏం డాడీ? బైబిల్లో ఉందా డాడీ అని పిలువమని? నువ్వు తేజగాడికి పుట్టావా అని ఇటువంటి పదజాలంతో మా పిల్లలు ఎంత బాధపడ్డారంటే, పసి హృదయాలని గాయం చేశారండి వీళ్ళు. ఆ పసి హృదయాలను గాయం చేశారు. చాలా వేదనతో
చాలా బాధతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఇంత టార్చర్ పెట్టి మార్నింగ్ జనాలందరినీ ఏమని నమ్మించారు? పాస్టర్ అమ్మ తేజ వాళ్ళ చిన్న కొడుకుకి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, మీటింగ్ లేదు ఏం లేదు, వెళ్ళిపోండి అని చెప్పి గేట్లు తాళాలు వేసుకొని ముందు కూర్చున్నారు. సంగా ఎంత బాధాకరం. మరి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం జరిగింది. ఫోన్ వస్తే సరే పోలీస్ వాళ్ళను గౌరవించాలనక సదుద్దేశంతో ఇరు పక్షాలను మాట్లాడించి సరే ఒక మీటింగ్ అవకాశం ఇద్దాము అన్నట్టుగా మాట్లాడించి నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించారు. పోలీస్ స్టేషన్లో నేను వెళ్తే ఎస్ఐ గారితో మాట్లాడితే ఎస్ఐ గారి ముందుగా ఇంకా చాలాసేపు అక్కడ వెయిట్ చేశాను. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, నలుగురం అక్కడ గంటలుగా కూర్చున్నాం. సరే వాళ్ళతో మాట్లాడారు, మీరు మాట్లాడుకొని చెప్పండి, ఒక్క మీటింగ్ పాస్టర్ అమ్మ తేజ గారిని పెట్టుకొనియండి అని చెప్పి ఎస్ఐ గారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినా కానీ సరే సార్ మేము హాఫ్ అన్ అవర్లో మాట్లాడుకొని వస్తాం సార్ అని చెప్పి ఇప్పుడు ఈ మాట్లాడే నేను వీడియో ఎస్ఐ గారు చూస్తారా లేదా? ఇప్పుడు ఎస్ఐ గారు కూడా ఈ వీడియో చూస్తే ఎస్ఐ గారికి వాస్తవం ఏంటో తెలియదా? ఎస్ఐ గారితో ఏం చెప్పారంటే ఒక్క హాఫ్ అన్ అవర్లో మేమందరం మాట్లాడుకొని అమ్మ తేజ గారికి అవకాశం ఇస్తామండి అని చెప్పి మాట్లాడారు. 10:30కి వెళ్ళారు. 10:30కి వెళ్ళినటువంటి వాళ్ళు 12 గంటల వరకు అస్సలు ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. నన్ను, నా భార్యను, నా 2 పిల్లల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నా వైపు చూసుకుంటూ నవ్వుతూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎంత బాధ అనిపించిందంటే రాత్రికాల సమయంలో కాల్ చేసి 10:30కి మాతో మాట్లాడతారా లేదా అని చెప్పి చెప్తారు. మార్నింగ్ మాట్లాడదామని చెప్తే పోలీస్ స్టేషన్కి పిలిపించారు. దేవుని పని జరగాల్సినటువంటి టైంలో నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినంతసేపు చాలా వేదన, చాలా దుఃఖం. ప్రియ దేవుని జనాంగమ్మా, ఇదేనా అండి బైబుల్ నేర్పేది? పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళని నైట్ అంతా టార్చర్ పెట్టడమా? పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళని ఫుట్పాత్ మీద పడుకోబెట్టడమా? బైబుల్ చెప్తున్నది వాక్యం. వీళ్ళకు పిల్లలు లేరా అండి? వీళ్ళ పిల్లలు అయితే ఆ విధంగా బయటికి నెట్టేస్తారా? పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళని, మీకు కోపం నా మీద అయితే నన్ను కొట్టినా బాధ ఉండకపోయేది నాకు. కానీ బిడ్డలను పరిచర్య చేసినటువంటి వారిని తీసుకొచ్చి ఫుట్పాత్ మీద పడుకోబెట్టారు. వల్గర్ లాంగ్వేజ్తో బయటికి వెళ్తారా లేదా? ఆ పిల్లలంతా కూడా వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడగడలాడుతూ భయపడుతూ అరచేతుల్లో పెట్టుకొని మార్నింగ్ ఎప్పుడవుతుంది అని చెప్పి భయపడుతూ ఉన్నారు కదా. సో కానీ ఆ పోలీస్ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకనంటే స్థానికంగా ఉన్నోళ్ళనే ఆలోచిస్తారు కదా. కాబట్టి ఎస్ఐ గారు నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ మా బాధ మీరు అర్థం చేసుకోండి సార్ అని చెప్తే, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి మనం గౌరవించాలి కాబట్టి, అధికారులకు మనం లోబడాలి కాబట్టి, దేవుని వాక్యము మరి లోబడడం నేర్పిస్తుంది కాబట్టి నేను లోబడ్డాను. పోలీసు వాళ్ళు కూడా ఎంతగానో సహకరించారు. సో అక్కడంతా కూడా జనాలు అయ్యగారు మీరు వెళ్ళొద్దు అని చెప్పి మరి చాలామంది అక్కడ రిక్వెస్ట్ చేశారు. అమ్మ మీ అందరికీ ప్రభు పేరిట వందనాలని చెప్పాను. అక్కడ ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. నైట్ జరిగింది చెప్పి మరి ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తానంటే అవకాశం ఇవ్వలేదు. చిన్న ప్రార్థన చేశాను, వచ్చిన జనాలందరికీ ప్రార్థన చేశాను. అక్కడికి నేను వెళ్ళగానే పెద్ద ఎత్తున కూడా ఆ పాస్టర్స్ అందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నటువంటి తరుణంలో చాలా బాధేసింది. అక్కడ మా పిల్లోడు ఒకడు వీడియో తీస్తున్నటువంటి పిల్లోడిని ఏ అని చెప్పి కొట్టడానికి దౌర్జన్యంగా
వస్తున్నటువంటి టైంలో ఇదంతా పెద్ద గొడవ అయ్యేటట్టు ఉందని చెప్పి ఎస్ఐ గారు వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ మీరు ఒక 2 మాటలు మాట్లాడేసేయండి సార్, ప్లీజ్ సార్, ఇది చాలా ఇష్యూ అయ్యేటట్టుంది అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఎస్ఐ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు, సరే సార్ తప్పకుండా సార్ అని చెప్పినప్పుడు 2 నిమిషాలు మాట్లాడడం జరిగింది. వారంతా కూడా మా పిల్లల మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ అంత గందరగోళంగా ఏర్పడ్డది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. సో ఎస్ఐ గారు నన్ను అమాంతంగా పట్టుకొని కార్ దగ్గరికి తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టింది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో అక్కడ నేను బయటికి రావడం జరిగింది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. అందుకనే బయటికి వచ్చేసిన తర్వాత హోటల్ దగ్గర, నేను ఏ హోటల్ దగ్గర అయితే ఉన్నానో ఆ హోటల్ దగ్గర ప్రియ దేవుని జనాంగమా ఒక 10 మంది పాస్టర్స్ హోటల్ బయట ఉండి హోటల్ ఓనర్కి ఫోన్ చేయడం, ఏంటి ఏం జరుగుతుంది అక్కడ, ఆ పాస్టర్ని బయటికి నెట్టేసేయండి అని చెప్పి. అంటే చూడండి, భోజనం కూడా తినకుండా ఒక సహోదరి భోజనం తీసుకొచ్చారు. అయ్యగారు భోజనం తినండి అని చెప్పి తీసుకొస్తే ఆ భోజనం కూడా తినకుండా వీళ్ళు హోటల్ ముందు కూడా పాస్టర్స్ వచ్చి ఉండడం అనేది. సరే మీటింగ్ క్యాన్సిల్ కావాలి అన్నారు, మీటింగ్ క్యాన్సిల్ చేసేసినాం. ఇంకా హోటల్ ముందు కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అందరూ ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇదేనా మనకు బైబిల్ నేర్పించేది? మీరంతా వాక్యానుసారంగా బ్రతుకుతున్నామని చెప్తున్నారు కదా, బైబిల్ నేర్పించింది ఇదేనా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పాలకొల్లు నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నటువంటి టైంలో నా ప్రేయర్ టవర్కి అనేక మంది కాల్స్, అయ్యగారు ఎలా ఉన్నారు అని చెప్పినప్పుడు నేను ఒక చిన్న షార్ట్ పెట్టాను. దయచేసి ఎవరు భ్రాంతులకు గురి కావద్దు, దయచేసి నేను సురక్షితంగానే ఉన్నాను, దయచేసి భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి, రేపు నేను అంతర్వేదిలో ఉంటాను, ఎవ్వరూ టెన్షన్ పడొద్దని చిన్న షార్ట్ పెడితే దాన్ని కూడా భయభ్రాంతులకు గురవ్వాలా? పాస్టర్ అమ్మతేజ, నీ గురించి ఎవరు బాధపడుతున్నారు? దాన్ని కూడా కామెంట్, దాన్ని కూడా విమర్శించడము. అంటే పాలకొల్లు వచ్చినటువంటి ప్రజలకు తెలుసు అక్కడ ఏమైందో, పాలకొల్లు ప్రజలకు తెలుసు అక్కడ ఏమైందో. ప్రాంతీయ విభేదాలు ఏంటిదండి? ఎక్కడి నుంచో వచ్చి పెడుతున్నావు, ప్రాంతీయ విభేదం ఏంటి? విలియం కేరీకి నా ప్రాంతము నా వాడ ఉంటే బైబిల్ మన చేతికి వచ్చేదా? తోమాకి ప్రాంతీయ విభేదం ఉంటే భారతదేశానికి మన సువార్త వచ్చేదా? నా ఊరు, నా వాడ, నా ప్రాంతము, మా ప్రాంతానికి ఎందుకు నువ్వు రావాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్? 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా నేను 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. నేను ప్రతి ఆదివారం అక్కడ పాలకొల్లులో ఆరాధన ప్రారంభించడానికి వెళ్ళానా? ఒక్కసారి ఆలోచించండి. చిక్కమిశ్రా గారు, ఇంకొకరు అనేక మంది అక్కడ పెడుతున్నారు. వాళ్ళందరికీ లేనిది నన్ను ఎందుకు చేస్తున్నారు అని చెబితే ఎక్కడి నుంచో వచ్చామని మాట్లాడారు. ఎంతవరకు కరెక్ట్ అండి? క్రైస్తవులకు ప్రాంతీయ భేదం ఏంటి? సువార్త చెప్పడము నా జన్మ హక్కు. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి నేను సువార్త చెబుతాను. పరిచర్య అంటేనే చావుకు సిద్ధపడే వచ్చిన నేను, అన్నీ వదిలిపెట్టి వచ్చినాను. ఏదో భయపెడితేనో చంపుతామంటేనో పారిపోవడానికి నేను రాలే కదా. అనేకమైనటువంటి కష్టాలు నేను పడ్డాను. 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోతే నాన్న మరొక వివాహం చేసుకుంటే వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న జీవితం నాది. అలాంటి నా జీవితంని దేవుడు మార్చాడు. నా జీవితంలో ఒక అనాథని దేవుడు ఎలా లేపాడు, ఒక అభాగ్యుణ్ణి దేవుడు ఎలా లేపాడు, ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎలా లేపాడో ఈ ప్రపంచానికి చెప్పాలి. దేవుడు లేకపోతే నా జీవితం ఏమైపోయేదో అనేక మందికి చెప్పాలి అనొక సదుద్దేశంతో, అనొక రోషంతో, దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే చచ్చిపోవాలనొక రోషంతో ఎర్ర జెండా పట్టుకొని ఎర్ర జెండా పార్టీ కోసము ఎన్నో కష్టాలు పడ్డటువంటి నేను
ఏ దేనికోసం పరిగెత్తినా ఈ లోకంలో ప్రయోజనం లేదు, నా దేవుని కోసము పరిగెడితేనే ఈ లోకానికి ఈ జీవితానికి సార్థకమని నిర్ణయించుకొని బాప్తీసం పొందుకొని దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని నేను. ప్రియ దేవుని జనాంగమా, నన్ను విమర్శిస్తున్న వారికి ప్రభు పేరట వందనాలు, నన్ను ప్రేమిస్తున్న వారికి ప్రభు పేరట వందనాలు. అందరికీ నచ్చాలంటే పాస్టర్ అమ్మ తేజ నచ్చడు. కానీ ఒకటి మాత్రం, నన్ను విమర్శించే వారికి ఒకటే చెప్తున్నాను, నేను పాలకొల్లుకి ప్రతి నెల ప్రతి ఆదివారము వాళ్ళ సంఘాలను దోచుకోవడానికి వెళ్ళాను. అసలు దోచుకోవడం ఏంటండి? ఆ మాట ఏంటండి? దోచుకోవడానికి వచ్చాడనే మాట ఏంటండి? అంటే పాలకొల్లులో మీరుండి అక్కడ విశ్వాసుల దగ్గర దోచుకుంటున్నారా? అసలు దోచుకోవడం అనే వర్డ్ ఏంటండి? ఆ వర్డ్ ఎవరు? అన్యులు మాట్లాడుతున్నారు కదా, ఆ అన్యుల సంఘాలు మాట్లాడుతున్నాయి కదా. పాస్టర్లు దోచుకుంటున్నారనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడే మాట మీరు మాట్లాడుతున్నారు కదా. అంటే మీరు కూడా సేవకులే కదా, మీరు అక్కడ దోచుకుంటున్నారా? మనమందరము కృషి చేసేది ఆత్మల సంపాదన, ప్రయాస, నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రయాస. ఇప్పుడు నేను మీ అందరికీ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయాలనుకునేది ఏంటంటే, నా మీటింగ్కి ముస్లిమ్స్ వస్తున్నారు, నా మీటింగ్స్కి హైందవులు వస్తున్నారు, అన్యులు వస్తున్నారు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని నా మీటింగ్కి వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నిన్నటి దినాన పాలకొల్లులో ఎంతమంది అన్యులు వచ్చారండి. వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? ఏంటి క్రైస్తవత్యంలో ఏంటి అని అనుకోరా? ఒక తల్లి కడప నుంచి వచ్చిందండి, అన్యురాలు. కడప నుంచి ఒక అన్యురాలు వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చారు అన్యులు. ఎంత బాధాకరం అండి. దయచేసి నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను, ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఒక్కసారి నా పిల్లలకి నేను ఒకటే చెప్పాను, నాన్న, ఎవ్వరు చేయలేపినా మీరు ఒక్క చేయలేపొద్దు. మనం పరిచర్య యేసయ్యలాగా పరిచర్య చేయాలి. ఎవరు కొట్టినా కొట్టించుకోండి, మీరు ఒక్క మాట మాట్లాడొద్దంటే మీరు ఈ వీడియోలో చూడండి. మా పిల్లలు ఎంత ఏమన్నా కానీ ఒక్క మాట మాట్లాడలేదండి, ఒక్కరు తిరగబడలేదండి. అక్కడికి వచ్చిన జనాలు, మార్నింగ్ వచ్చినటువంటి జనాలకు ఒకటే చెప్పమని చెప్పాను, ఎవ్వరు తిరగబడొద్దు, ప్రతి ఒక్కరు కూడా తగ్గింపు కలిగి ఉండండి, ప్రతి ఒక్కరు కూడా నిదానంగా ఉండండి, ఏ ఒక్కరు కూడా మాటలు జారొద్దు అని చెప్పి వాళ్ళందరూ కాముగా ఉండేలాగా చేసినాను. ప్రతి ఒక్కరిని ఆపేసినాం, కంట్రోల్ చేసాం. అక్కడ ఉన్న సేవకులు మహా అయితే ఒక 20-30 మంది ఉన్నారేమో, కానీ వచ్చినటువంటి జనాలు కొన్ని 100 మంది ఉన్నారు అక్కడ. కనుక ప్రియ దేవుని జనాంగమా, దయచేసి నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. నేను హోటల్లో ఉన్నప్పుడు ఆ హోటల్ యజమాని వచ్చి చెప్పాడు, పోయినసారి సార్ యుఎస్ నుంచి ఒక ఫారినర్ వచ్చారు సార్, ఒక ఫారినర్ పాస్టర్ వచ్చారు సార్. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వేరే అన్యులు వచ్చి మా మీద కేసు పెట్టారు సార్, మా హోటల్ మీద అటాక్, సో గొడవ చేస్తే మా మీద కేసు అయింది సార్. అప్పుడేమో వాళ్ళ గురించి అండి, ఇప్పుడు మీ గురించి అయ్యేటట్టుంది సార్. అప్పుడేమో అన్యులు పెట్టారు, ఇప్పుడు మీ పాస్టర్సే మా మీద కేసు పెట్టేటట్టు ఉన్నారు సార్. గొడవ జరిగితే మళ్ళీ లాస్ట్ టైం అయినట్టుగా మళ్ళీ మా మీద కేసు ఫైల్ అవుతుంది సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి, వెళ్ళండి సార్ అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ప్రియ దేవుని జనాంగమా, కనుక ఇంత మరి క్రూరంగా ప్రవర్తిస్తున్న మరి వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. కనుక ప్రియ దేవుని జనాంగమ్మ, దయచేసి గమనించండి. హోటల్ నుంచి బయటికి రాగానే అక్కడొక 2 పాస్టర్స్, అక్కడొక ఇద్దరు ఉండడం అనేది చాలా బాధ అనిపించింది. అంటే దారి పొడవునా ఇద్దరు ఉన్నారు. చాలా బాధ అనిపించింది ప్రియ దేవుని జనాంగమా. అసలు పోరాటం దేని మీద ఉండాలండి? పాస్టర్లు కలిసి ఇంకొక పాస్టర్ల మీద పోరాటమా? చర్చీలు కూలగొడుతున్నారండి, దాని మీద పోరాడండి. పాస్టర్ల తలలు పగలగొడుతున్నారండి, దాని మీద పోరాడండి. పాస్టర్లను చంపుతున్నారండి,
దాని మీద పోరాడండి. ఒక చర్చి మీద అటాక్ జరిగితే ఎవరు రారు, ఒక పాస్టర్ని కొడుతుంటే ఎవరు రారు. ఎందుకు ఈ ఐక్యత? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. మనకు ఐక్యత ఉండాల్సింది. ఈరోజు వీధి సువార్తలు అంటే వీధి సువార్తలకు అడ్డుపడుతున్నారు, పాంప్లెట్లు పంచనీయట్లేదు, ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. దాని గురించి మన ఐక్యతగా ఉండాలి. కానీ ఒక పాస్టర్ని టార్గెట్ చేసే విధంగా, అంటే వీళ్ళందరికీ కూడా ఒక పాస్టర్ అమ్మ తేజనే కనపడుతున్నాడా? అమ్మ తేజ గారి పరిచర్య సిటీలో కాదండి. అమ్మ తేజ గారి పరిచర్య ఒక మారుమూల ప్రాంతంలో జరుగుతుంది. ఒక్కసారి మీరు భద్రాద్రి కొత్తగూడెం వచ్చి కనుక చూస్తే ఒక గుట్ట పక్కన ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది పరిచర్య. గుట్టలల్లో, కొండలల్లో చాలా సువార్త అందనటువంటి ప్రాంతాలలోకి వెళ్ళి పరిచర్య చేస్తున్నటువంటి పరిచర్య ఈ పరిచర్య. నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదని నా 2 చేతులెత్తి బ్రతిలాడుతూ ఉన్నాను. పాలకొల్లులో సభలు జరుగుతున్నాయి. సభ జరిగిందనుకోండి, అక్కడ అనేక మంది అన్యులు వచ్చారు. ఒక్క అన్యురాలు, ఒక్క అన్యుడు, ఒక్క ముస్లిం సహోదరుడు మారినా భద్రాద్రి కొత్తగూడెం వస్తారా? రారు కదా. అక్కడ మీ సంఘాలకే వస్తారు కదా. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి నా బాధని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమా, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నా ప్రభు పేరట వందనాలు. ఈ వీడియోలు చూడండి, తర్వాత కాల్ రికార్డింగ్స్ వినండి. మనం అందరం ఐక్యత కలిగి దేవుణ్ణి రాజ్యం కట్టాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనం వెళ్ళవలసినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, మనం చేయవలసినటువంటి పరిచర్య చాలా ఉంది, ఇంకా నశించిపోతున్నటువంటి ఆత్మలు చాలా ఉన్నాయి. సో నా ద్వారా కొంతమంది రక్షింపబడతారు, మీ ద్వారా కొంతమంది రక్షింపబడతారు. ఎంతసేపటికి ఆ పాస్టర్ ఈ పాస్టర్ అని తిట్టుకుంటూ మనం కొట్టుకుంటూ ఉంటే, అనేక మంది ముందు మనము నవ్వులు పాలవుతూ ఉంటే, ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా పరిచర్య ఉంది. కనుక ప్రియ దేవుని జనాంగమా, నాకు జరిగినట్టుగా ఏ పాస్టర్కి కూడా జరగకూడదు. నాకు ఆటంకమైనట్టుగా ఏ పాస్టర్కి కూడా ఆటంకం కాకూడదు. ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్కి పడదు, ఆ సంఘం అంటే ఈ సంఘానికి పడదు. ఎందుకు? క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే ఎలా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దయచేసి మరి నా బాధ అర్థం చేసుకుంటారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి స్తోత్రం నాన్న. తండ్రి, పాలకొల్లులో ఉన్న సేవకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అక్కడున్న బిడ్డలందరినీ బ్లెస్ చేయండి. ప్రతి సంఘము నింపబడాలా, ప్రతి సేవకుడిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా తండ్రి, మేము అన్యుల ముందు తండ్రి, లోకం ముందు తన చులకనగా కాకుండా మేమందరము కలిసి మెలిసి ఉండే కృపను మాకు దయచేస్తూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.